అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మరలు మనుషులు. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? గోధూళి వేళ నీరెండలో ఫ్యాక్టరీ హుందాగా నిలబడింది. లోపల మనుషులు మరల్లా పనిచేసుకుని పోతున్నారు. అటు ఇటు ఊగుతూ మిషన్ షాఫ్ట్ మనిషి చెప్పినట్టుగా పొగాకు బేళ్లను విడదీస్తోంది. అటు ఇటు ఊగుతున్న బయట పిచ్చి మొక్క మనిషి ఉనికిని ప్రశ్నిస్తోంది. అరే ఎల్లమందా, ఆ ఈనెలు పక్కకు తోయరా? అరే అలా నట్రా తోసేది, ఇంకెప్పుడు నేర్చుకుంటారా నువ్వు పని? మాట్లాడుతూ కోసోటం తప్ప. దగ్గుతూ సరస్వతి మిగతా మాటల్ని మింగేసింది. మిషన్ మూతలో దగ్గు కలిసిపోయింది. గోడౌనంతా పొగాకు వాసన దట్టంగా పేరుకొనుంది. దగ్గు మధ్యలో ఊపిరి పీల్చినప్పుడల్లా ఘాటైన వాసన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మళ్ళీ దగ్గు వస్తోంది. ఆ రోజు చిన్నబాబు వస్తున్నాడు స్టేట్స్ నుంచి. 4 సంవత్సరాల తర్వాత వస్తున్న కొడుకుని రిసీవ్ చేసుకోవటానికి పెద్దబాబు ఆయన భార్య ఢిల్లీ వెళ్ళారు. అంత దూరం వెళ్ళలేరు కాబట్టి మేనేజర్ అకౌంటెంట్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళలేని కూలీలు ఆత్రంగా ఫ్యాక్టరీలోనే వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మిషన్ చప్పుళ్ళు, సరస్వతి మాటలు తప్ప అంత మౌనంగానే ఉంది. యంత్రాలు యాంత్రికంగా పనిచేస్తూ మనుషులు మధ్య సరస్వతి హడావిడి. ఏందే సరస్వతి, నువ్వే ఫోర్మ్యాన్ లాగా అరుస్తావా అన్నది చిన్న తల్లి. దాని సంగతి నీకు తెలదేటి? సరస్వతి మాటలకి నవ్వింది. 15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్న అనుభవం, ఊహ తెలిసినప్పటి నుంచి పెంచుకున్న అభిమానం కలగలిపిన నవ్వు. దాని కళ్ళ ముందు కూలీలు మారారు, మేనేజర్లు మారారు. మారనిదల్లా అది, దాని యజమానులు, వాళ్ళ మిషన్లు మూడే. అక్కడ కూలీలు కూడా దేనికన్నా భయపడతారు అంటే ఆ మూడింటికే. దాని నోటికి, యజమానులకి చెప్పకుండా ఆగిపోయే మిషన్లకి. అదృష్టవశాత్తు మిషన్లు ఇంతవరకు ఆగలేదు. జర్మనీ నుంచి తెప్పించినవా. యజమానులు మంచివాళ్లే. పెదబాబు గారి హృదయం నవనీతం. చిన్నబాబు సంగతి అందరికీ తెలిసిందే. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుకుని వస్తున్న యజమాని. ఇక మిగిలింది సరస్వతి నోరు. అప్పుడప్పుడు దాంట్లోంచి దగ్గు వస్తూ ఉంటుంది. ఎవరన్నా పని చేయకపోతే తిట్లు వస్తూ ఉంటాయి. మరి పొగాకు బేళ్ల మధ్య పనిచేస్తే దగ్గు రాకుండా ఉంటుందా? ఇక తిట్ల సంగతి. అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న దానికి అధికారం దానంతట అది రాదు. అయితే మనిషి మంచిదవటం వల్ల, మనస్సు మంచిదవటం వల్ల దాని అధికారాన్ని, నోటి దురుసుని ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్నారు. సరస్వతి తాలూకా ఇంకో విశేషం ఏమిటంటే 22 లక్షలు జర్మనీ నుంచి తెప్పించిన మిషన్ ఫ్యాక్టరీలో స్థాపించిన రోజే అది పుట్టింది. ఆ మిషన్కి సరస్వతి అని పేరు పెట్టారు పెదబాబు. అది జరిగాక ఒక 2 సంవత్సరాలకు ఆయన కారు దిగుతుంటే మెట్ల పక్కన ఆడుకుంటూ కనిపించిన పాపను చూసి, ఎవర్రా ఇది అని అడిగాడు. మన జోగులుగాడి కూతురండి సరస్వతి అన్నారెవరో. జోగులు ఆ ఫ్యాక్టరీలోనే కూలీ. ఆ పేరు ఆయనలో సహజంగానే కుతూహలాన్ని రేపింది. సరస్వత అన్నాడు. అవునయ్యా, మన కొత్త మిషన్ వచ్చిన రోజే ఇది పుట్టిందండి. మీరు ఆ పేరు పెట్టడం చూసి వాడు అదే పెట్టిండండి. ఆ రోజుల్లో ఎక్కువ మంది పర్మనెంట్ కూలీలు ఉండేవారు కాదు, సీజన్లో వచ్చేవాళ్లే తప్ప. అందుకే ఆయనకు ఆ విషయం బాగా గుర్తుండిపోయింది. అలా గుర్తుండిపోబట్టే ఆ తర్వాత కొంతకాలానికి దాని తండ్రి చచ్చిపోతే జాలితో, అభిమానంతో 9 ఏళ్ల వయసు అయినా పనిచ్చి ఆ కుటుంబానికి ఒక ఆధారం చూపించారు. ఇక బయట కారు ఆగిన చప్పుడైంది. సరస్వతి బయటకొచ్చింది. అలా రాగలిగింది అదొక్కతే. కారులోంచి చిన్నబాబు, మేనేజరు దిగారు. 4 సంవత్సరాలు విదేశాల నీరు వంటిని బాగా తెల్లబడేటట్టుగా చేసింది. కొంచెం ఒళ్ళు కూడా వచ్చింది. ఏమే బాగున్నావా అడిగాడు. సరస్వతి అదోలా తలగరేసి ఓ అంది. మేనేజర్ నవ్వి, కూలీలందరినీ అదరగొడుతుంది బాబు, పనిచేయటం లేదని అన్నాడు. చిన్నబాబు మెట్లెక్కుతూ, మరి మా మేనేజర్లు చేయవలసిన పని సరిగా చేయకపోతే అదే మేనేజ్ చేస్తుందన్నమాట, అంతే కదా అన్నాడు. మేనేజర్ మొహం నల్లగా పెనావులా మాడిపోయింది. సరస్వతి కొంచెం గర్వంగా సిగ్గుపడింది. అందరూ లోపలికి ప్రవేశించారు. వర్కర్లందరూ ఎక్కడా లేని ఏకాగ్రతను తెచ్చిపెట్టుకుని పనిచేస్తున్నారు. చిన్నబాబు ముందుకు సాగి ఒక చోట ఆగాడు. నల్లటి పాలిష్లో తళతళ మెరుస్తోంది ప్రెస్సింగ్ మిషన్. ఎత్తుగా, హుందాగా, టీవీగా నిలబడింది. 22 లక్షల విలువున్న మిషన్. దాన్నే చూస్తూ నిమిషం పాటు నిలబడ్డాడు.
విదేశాల్లో అతడు చదువుకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో దాన్ని పరిశీలించాడు. 24 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అరిగిపోని దాని మరల్ని సంతృప్తితో ఆప్యాయతతో చూసి ముందుకు కదిలాడు. ఫ్యాక్టరీ అంతా అతడు పరిశీలించేటప్పటికి దాదాపు 30 గంట పట్టింది. ఈ మధ్యలోనే 5:30 గంట వినిపించింది. బిలబిలమంటూ కూలీలు పుట్టలోంచి బయటపడ్డ చీమల్లాగా ఫ్యాక్టరీని ఖాళీ చేశారు. చూడాల్సింది మిషన్లనే కాబట్టి చిన్నబాబు ఇంకొంచెం సేపు ఉండి మిగతా ఫ్యాక్టరీని కూడా చూసి మేనేజర్తో కారెక్కి వెళ్ళిపోయాడు. ఎర్రటి దుమ్ము మొహం మీద కొట్టగానే దగ్గొచ్చింది సరస్వతికి. దగ్గు ఊపిరి సలుపుకోనివ్వకుండా ప్రేవులు నలిపేస్తున్నట్టు దగ్గు. నిమిషానికి కానీ తగ్గలేదు. తగ్గిన తర్వాత లోపలికి వచ్చింది. ఎత్తైన ఫ్యాక్టరీ గోడల మధ్య మందంగా పొగాకు వాసన, పొగాకు బేళ్ల మధ్య దట్టంగా వ్యాపించిన నిశ్శబ్దం. కూలీలు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాక్టరీ సైనికులు శిథిలం చేసిన కోటలా ఉంది. నిర్దాక్షిణ్యంగా కూలీలను కాల్చేసిన ఫిరంగుల్లా ఉన్నాయి మిషన్లు. తన టిఫిన్ క్యారియర్ తీసుకోవటానికని వంగిన సరస్వతి నిశ్చేష్టంగా అలాగే నిలబడిపోయింది. ఎప్పటి నుంచి లీక్ అవుతుందో తెలియదు కానీ ఆ పెద్ద మిషన్ నుంచి ఆయిల్ అంతా కారి క్రింద మడుగులా తయారైంది. ఇక ఫ్యాక్టరీ పని మూతపడింది. ఆకుల్ని గ్రేడ్ ప్రకారం విడదీసేవాళ్ళు, అలాంటివే ఇంకో 2-3 చిల్లర పనులు చేసేవాళ్ళు మాత్రం వస్తున్నారు. కానీ ముఖ్యమైనది ఆ మిషనే కాబట్టి చాలా వరకు పని ఆగిపోయింది. బేళ్లన్నీ లెక్కగట్టి ఒక మూల పేరుస్తుందే కానీ సరస్వతి మాటిమాటికి ఆ మిషన్నే చూస్తోంది. పట్నం నుంచి వచ్చిన 2 ఇంజనీర్లు దాన్ని పరీక్షించి ఆ పని ఇక్కడ వాళ్ళ వల్ల అవదని, జర్మనీ నుంచి రావాల్సిందేనని చెప్తున్నారు. చిన్నబాబు ఏదో అంటున్నాడు. వాళ్ళు లాభం లేదన్నట్టుగా తల ఊపుతున్నారు. పెద్ద యజమాని మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది వింటున్నాడు. 25 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన మిషన్ ఒక్కసారిగా ట్రబుల్ ఇచ్చేసరికి ఆయన మొహంలో దిగులు కొట్టొచ్చినట్టు కనపడింది. పట్నం నుంచి వచ్చిన ఇంజనీర్లు తండ్రి కొడుకులు తమను దాటి వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. చిన్న ట్రబులేమో అనుకున్నాను అన్నాడు బాబు. ఫ్యూయల్ అంతా కారిపోయి లోపల కాయిల్ కాలిపోయింది సార్. సోఫిస్టికేటెడ్ కాంపోనెంట్. ఆ టెక్నాలజీ తెలిస్తే కానీ లాభం లేదు. వాళ్ళు సాగిపోయారు. సరస్వతి మిషన్ దగ్గరికి వెళ్ళింది. వర్కర్లు లేకపోవడం వల్ల అంతా ఖాళీగా ఉంది. నెమ్మదిగా చేయి చాచి ఆప్యాయంగా దాన్ని స్పృశించింది. ఏదో మాటల్లో చెప్పలేని భావం, మనసంతా కలచివేసినట్టు బాధ. 25 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసిన మిషన్ పాడవదని కాదు, కానీ అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా చురుగ్గా తిరిగిన మరలు జీవం కోల్పోయి నిస్తేజంగా పడుంటే ఏదో ఆర్ద్రత అంతే. అందులోనూ ఆమెకు ప్రతి మర తెలుసు. ఏవి ఎలా కదులుతాయో కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు తన వైపు జాలిగా చూస్తున్న అనుభూతి. ఇంటికొచ్చి పడుకున్నదన్న మాటే కానీ సరస్వతికి నిద్ర పట్టలేదు. ఆ ఆలోచనలోనే తెల్లవారింది. ఆమె తిరిగి ఫ్యాక్టరీకి వచ్చిన కొంచెం సేపటికి క్రితం రోజు తాలూకా వర్కర్లు చిన్నబాబు మళ్ళీ వచ్చారు. టూల్ కిట్లోంచి సామాన్లు తీసి మెయిన్ బాడీ విప్పారు. సరస్వతి చూస్తూ నిలబడింది. లోపల ఎన్నో మరలు, వైర్లు, మనిషి శరీరంలో దమనులు, సిరల్లాగా, నల్లటి గ్రీజు, చెడిపోయిన రక్తంలాగా. చిన్నబాబు వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో చర్చించుకుంటున్నారు. అంతలో పెద్ద యజమాని కూడా వచ్చాడు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో సరస్వతికి అర్థం కాల. చివరిలో చిన్నబాబు ప్రయత్నిస్తానన్న మాట మాత్రం అర్థమైంది. ఆ రోజు నుంచి 2 రోజుల పాటు పట్నం నుంచి వచ్చిన 2 వర్కర్లతో కలిసి చిన్నబాబు మిషన్ దగ్గరే ఉండి పని చేయసాగాడు. 2 రోజుల తర్వాత వర్కర్లు రాలేదు. ఇక అది తమ వల్ల కాదనుకున్నారో ఏమో. చిన్నబాబుకి పట్టుదల హెచ్చింది. ఇక్కడే మిషన్ దగ్గరే గడపసాగాడు. ఇంకొక 2 రోజులు గడిచాయి. ఆ మిషన్ పాడైతే నీకెందుకే దిగులు అన్నాడు పక్కింటి తాత చుట్ట నుసిని నేలకు జారుస్తూ. నీ పేరు దానికి పెట్టినారనా నవ్వాడు. సరస్వతి మాట్లాడలేదు. బియ్యంలో రాళ్ళేరుతూ కూర్చుంది. దేశాలు తిరిగి వచ్చిండుగా చిన్నబాబు. చదివింది కూడా ఈ మిషన్లో మరామత్తు గురించేనట. మరి ఇంత చిన్నదాన్ని బాగు చేయలేకపోతే ఎందుకా చదువు? ఆ మాట రాకూడదనే చిన్నబాబు పళ్ళ బిగువున అలసట బిగబట్టి పనిచేస్తున్నాడని సరస్వతికి తెలుసు. అంత క్రితం రోజు రాత్రి 2 వరకు ఫ్యాక్టరీలో లైటు వెలగటం అది చూస్తూనే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అది ఫ్యాక్టరీకి వెళ్ళింది. కూలీలు లేకపోవటం వల్ల అంతా నిర్మానుష్యంగా ఉంది. విశాలమైన వరండా వెలవెలాపోతోంది. ఆ 4 రోజుల్లోనూ పేరుకున్న దుమ్ము అడుగు వేసినప్పుడల్లా పైకి లేస్తోంది. లోపల చిన్నబాబు ఒక్కడే పనిచేస్తున్నాడు. పొద్దున్నుంచి అక్కడే పనిచేస్తున్నాడంటానికి నిదర్శనంగా అతని చుట్టూ పనిముట్లు పడున్నాయి. చేతులకు గ్రీజ్ అంటుకొనుంది. జుట్టులోంచి చెమట ధారాపాతంగా కారుతోంది. పక్కనే చిన్న ఫ్లాస్కు, గ్లాసు ఉన్నాయి. సరస్వతి వచ్చిన అలికిడి విని కళ్ళెత్తి చూసి
మళ్ళీ మిషన్ పరీక్షించడంలో మునిగిపోయాడు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. చాలాసేపు మౌనంగా గడిచింది. చిన్నబాబు ఒక్కొక్క నట్టు బిగిస్తున్నాడు. మరలు పనిచేయటం ఆగిపోయిన మనిషి శవం అయితే చుట్టూ చేరిన బ్రతుకున్న మనుషుల్లా జాలిగా నిలబడున్నాయి మిగతా మిషన్లు. ఏది ఆ స్విచ్ నొక్కు అన్న మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సరస్వతి. చేతుల కంటిన గ్రీజు తుడుచుకుంటూ నిలబడి ఇక ఇదే ఆఖరి ప్రయత్నం అన్నట్టు భారంగా నిశ్వసించాడు. సరస్వతి బాగా అలవాటున్న దానిలా మెయిన్ స్విచ్ వైపు నడిచింది. చిన్నబాబు ఆత్రంగా చూస్తున్నాడు. కుడి చేతి చూపుడు వేలితో ఎర్రటి స్విచ్ను నొక్కింది. చిన్న చప్పుడుతో మొదలై క్షణంలో స్పీడ్ అందుకుని చక్రాలు గిరగిరా తిరగసాగాయి. లివర్ కదలసాగింది. బేస్ ప్లేట్ మీద రోలర్ కదిలింది. సరస్వతి పూర్వపు ఆరోగ్యాన్ని పుంజుకున్న మనిషిలా చకచకా పనిచేయసాగింది. చిన్నబాబు మొహం 1000 వోల్టుల బల్బులా మెరిసిపోయింది. సరస్వతి మొహంలో చిరునవ్వు వెలిసింది. ఆ రోజు సాయంత్రం కూలీలందరూ వచ్చారు. పెదబాబు ఆయన భార్య వచ్చారు. ఆయన భార్య పట్టుచీర కట్టుకుంది. చేతిలో వెండి పళ్ళెం ఉంది. దాంట్లో కొబ్బరికాయ ఉంది. హారతి వెలిగించి దిష్టి తీసింది. చిన్నబాబు పక్కనే ఉన్నాడు. మాట నిలబడినందుకు అతడి మొహంలో సంతృప్తి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అందరి మొహాల్లోనూ పెద్ద రిలీఫ్. ఆ మిషను బాగుపడకపోయి ఉంటే బయట దేశం నుంచి మెకానికల్ని పిలిచేందుకు ఎంత ఖర్చు అయి ఉండేదో, ఈ లోపల ఎంత నష్టం వచ్చేదో పక్కనున్న పారిశ్రామికవేత్తకు వివరిస్తూ కొడుకు వైపు గర్వంగా చూస్తున్నాడు పెదబాబు. మిషన్ ఫీడ్ చేయటానికి పొగాకు బ్లేడ్ని విప్పాడు ఎలమంద. కట్టల మధ్య పేరుకున్న వాసన బంధాలు తెంచుకుని గాలిలోకి వ్యాపించింది. అందరితో పాటు ప్రేక్షకురాల్లా నిలబడి ఉన్న సరస్వతి ముక్కుపుటాల్లోకి వ్యాపించేసరికి దగ్గు, గుండెలు కుదిపేసేలా దగ్గు. కిటికీలోంచి తుపుక్కున బయటకు కుమ్మేస్తే పశ్చిమ అద్రిలో కృంగిపోతున్న ఎర్రటి సూర్యుడి కిరణం దాని మీద ప్రతిబింబించి విశ్లేషణ చెంది మరింత ఎర్రగా ఫ్యాక్టరీ ఖర్చుతో సరస్వతిని పరీక్షించిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు పేపర్ వెయిట్ కింద నలుగుతోంది. ఈ శిక్ష ఖాయమని తెలిసిన ముద్దాయిలా సరస్వతి టేబుల్ ముందు నిలబడింది. మేనేజర్ కంఠం సవరించుకుని డ్రాయర్ సొరుగు తెరుస్తూ, ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం నీకింతే వస్తుంది. అయ్యగారు మంచి మనసుతో ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇవ్వమన్నారు. మొత్తం ఇదిగో అని నోట్లు లెక్కబెట్టించాడు. సరస్వతి అందుకుని వెనుతిరిగి గదిలోంచి బయటకొచ్చింది. గది బయట యూనియన్ లీడర్ ఉన్నాడు. ఆగింది. కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేం, అందులోనూ టీబీ కదా సంజాషి చెప్పుకుంటూ అన్నాడు. మాట్లాడలేదు సరస్వతి. ముందు కదిలింది. వరండా ఖాళీగా నిర్మానుష్యంగా మనిషి మెటాఫిజికల్ ఎంటీనెస్ని సూచిస్తున్న దానిలా ఉంది. 15 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకుంటున్న వ్యధతో కళ్ళ నీళ్లు రాలేదు. దానికన్నా విచారకరమైన స్థితి నిర్వేదం. మెట్లు దిగింది. దూరంగా పొలంలో మనుషులు పురుగు పట్టిన ఆకుల్ని తీసి పడేస్తున్నారు. ఎవరో సాధువు మట్టి రోడ్డు మీద తత్వం పాడుకుంటూ పోతున్నాడు. గోర్ఖా గేటు తలుపు తీశాడు. సరస్వతి ఆగి వెనక్కి తిరిగి చూసింది. పిచ్చి మొక్కలు వీడ్కోలు చెప్తున్నట్టు జాలిగా తలలూపుతున్నాయి. కిటికీ ఊచల మధ్య నుంచి కనపడుతోంది. సరస్వతి తాలూకా మరలు గిరగిరా తిరుగుతున్నాయి. సరస్వతి ముందుకు సాగిపోయింది. ఈ కథ ఆంధ్రపత్రికలో 1982లో ప్రచురితమైంది. చూసారా, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈ కంపెనీలో ఉద్యోగం చేయటం కూడా అది ఒక యజ్ఞంలాగే ఉంటుంది. ఎందుకంటే రోజు ఒక్కసారైనా అది ఇక్కడ చూడకపోతే ఆ మిషనరీని బాధ అనిపిస్తూ ఉంటుంది కార్మికులకి. అది ఎంత చక్కగా వివరించారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. కానీ అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఆమెకి జబ్బు చేసింది కాబట్టి ఆ తర్వాత అక్కడ ఉంచటం కుదరక ఆమెను పంపించడం జరిగింది. కాకపోతే అక్కడున్న కార్మికురాలు ఆమె ఎంత మమకారం పెంచుకుంది ఆ మిషన్ల మీద. ఆ మిషన్ నడవకపోయేదానికి ఎంత బాధపడింది. చివరికి ఈయన అక్కడి నుంచి చదువుకొని వచ్చాడు, ఏమీ చేయలేకపోతున్నాడే అని చెప్పని ఆమె బాధపడిన సందర్భం కూడా మనం వినటం జరిగింది. అంటే ఆమె ఆరాటం ఏంటంటే అదొక బిడ్డలాగా అనమాట. ఆ మిషనరీ అంతా వాళ్ళు తొందరగా బాగుపడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆమెను చూస్తున్నారు పెద్దవాళ్ళు. కానీ మరి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అనే కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు. అందుకనే ఈ బంధం అనేది ఎప్పటికీ పోదు. ఎందుకంటే మనం పనిచేసినందుకు అంతో ఎంతో మనము మన దాన్ని ఏమంటారంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా మన ఓన్గా మనం సంపాదించుకున్న డబ్బులు అవి. అప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందంటే అది మామూలుగా ఉండదన్నమాట. అలాగా. కానీ
లాస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకోటి కూడా రాశారు ఆయన మనం రచించినప్పుడు. ఏమని అన్నారంటే, ఆ మిషనరీ సౌండ్ రోజు వినుకుంటూ వెళ్ళేది ఆమె. ఆ మిషనరీ ఆగితే బాధపడేది. ఆ మిషనరీ ఇప్పుడు తిరుగుతూనే ఉంది, కానీ ఆమె మాత్రం ఉండలేదు. అది బంధం. అందుకని అలా జరిగిందనమాట కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.